Next, in this video we discuss pole and polar. Pole and polar means simple topic. For example, let S is equal to 0 be a circle. నేను ఏదో ఒక సర్కిల్ చూస్ చేసుకుంటున్నాను. ఏదో ఒక సర్కిల్ let S is equal to 0 ఒక సర్కిల్ be a circle. let S is equal to 0 be a circle. అంతేకాకుండా ఐఎమ్ టేకింగ్ P అనే పాయింట్ తీసుకున్నాను. PB ఎనీ పాయింట్ ఇన్ ద ప్లేన్. PB ఎనీ పాయింట్ ఇన్ ద ప్లేన్లో ఎక్కడైనా ఉండొచ్చు పాయింట్. సర్కిల్ లోపల ఉండొచ్చు, సర్కిల్ బయట ఉండొచ్చు, సర్కిల్ పైన కూడా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. PB ఎనీ పాయింట్ ఇన్ ద ప్లేన్ అదర్ దాన్ అంటే సర్కిల్ యొక్క సెంటర్ ఒకటి ఉంటుంది కదా, అది కాకుండా ఇంకెక్కడైనా ఉండొచ్చు అని అర్థం. అదర్ దాన్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. అదర్ దాన్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ S ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఆ P పాయింట్ పెడుతున్నాం కదా, ఆ P పాయింట్ మీద ఏదైనా లైన్ డ్రా చేసామనుకో, ఇఫ్ ఎనీ లైన్ డ్రాన్ త్రూ ద పాయింట్ P పాయింట్ మీద పోయేలాగా ఏదైనా ఒక లైన్ డ్రా చేస్తే ఖచ్చితంగా ఆ లైన్ ఏమవ్వచ్చు, మీట్స్ ద సర్కిల్ ఇన్ ద ప్లేన్. సర్కిల్ని ఎలా మీట్ అవ్వచ్చు, మోస్ట్ ఆఫ్ ఆల్గా ఈ 2 పాయింట్స్ దగ్గర మీట్ అవ్వచ్చు. ఇన్ 2 పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ 2 పాయింట్స్ని Q అండ్ R అనుకుందాం. Q అండ్ R. ఇప్పుడు ఈ Q అండ్ R పాయింట్స్ ఉంటాయి కదా, ఆ Q అండ్ R పాయింట్స్కి మనం ఏమైనా టాంజెంట్స్ డ్రా చేసామనుకోండి, ఆ Q అండ్ R పాయింట్స్కి ఏమైనా టాంజెంట్స్, సింగిల్ టాంజెంట్స్ డ్రా చేసామనుకోండి, ఖచ్చితంగా ఆ Q అండ్ Rకి డ్రా చేసేటువంటి టాంజెంట్స్ ఖచ్చితంగా ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇంటర్సెక్ట్ అవుతాయి. దెన్ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టాంజెంట్స్ drawn at Q and R. అవి Qకి డ్రా చేసిన టాంజెంట్, R అనే పాయింట్కి డ్రా చేసిన టాంజెంట్, ఆ 2 టాంజెంట్స్ ఇంటర్సెక్ట్ అవుతాయి అంటున్నాము. ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఉంటుంది కదా, అవి ఇంటర్సెక్ట్ అయ్యేటువంటి పాయింట్స్ అలా ఎక్కువ లైన్స్ డ్రా చేసామనుకోండి, అలా ఎక్కువ వస్తాయన్నమాట. వాటన్నిటికీ డ్రా చేసే అన్ని టాంజెంట్స్ కూడా అన్నీ ఒక లైన్ పైనే ఉంటాయి. అన్నీ ఎక్కడ ఏర్పడతాయి, ఒక లైన్ పైనే ఏర్పడతాయి. సో దాన్నే మనం ఏమంటామంటే, ఆ లైన్నే మనం ఏమంటామంటే కాల్డ్ పోలార్ ఆఫ్ P. అంటే P యొక్క పోలార్ అని చెప్తాము. ఆ P పాయింట్ని ఏమంటామంటే, P ఈజ్ కాల్డ్, లైన్ని పోలార్ అంటాము. ఆ లైన్ పైన అన్ని టాంజెంట్స్ ఏర్పడి ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్స్ అన్ని, ఆ పాయింట్స్ అన్నీ కూడా లైన్ పైనే ఉంటాయి. సో ఆ లైన్ని మనం పోలార్ అంటాము. ఆ Pకి ఏర్పడుతున్నాయి కదా, ఇవన్నీ P మీద డ్రా చేసే లైన్స్ ద్వారా వస్తున్నాయి కాబట్టి ఆ P అనే పాయింట్ని ఏమంటామంటే పోల్ అంటాం. పోల్ ఆఫ్ ద పోలార్. సో దీన్ని కొంచెం డయాగ్రమెటిక్ రూపంలో చూద్దామా కొంచెం. సో లెట్ us see here. దిస్ ఈజ్ ద బ్లాక్ కలర్లో ఉన్నటువంటిది సర్కిల్. S ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ P అనే పాయింట్ తీసుకున్నాను చూడండి. ఇక్కడ P అనే పాయింట్ ఎల్లో కలర్ లైన్స్ పైన ఉంది. P అనే పాయింట్ తీసుకున్నాను. ఈ P అనే పాయింట్ మీద పాస్ అవుతూ నేను QR అనేటువంటి ఒక లైన్ డ్రా చేశాను, ఎల్లో కలర్ లైన్ ఇక్కడ QR. సో సర్కిల్ని 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది కదా, Q అనే పాయింట్ దగ్గర, R అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. సో నేను ఈ Qకి Rకి టాంజెంట్స్ గీసాను. ఏంటి, పింక్ కలర్ లైన్, 2 పింక్ కలర్ లైన్స్ చూడండి. Qకి పింక్ కలర్ లైన్, Rకి పింక్ కలర్ లైన్. ఈ 2 పాయింట్స్ కలిపి ఎక్కడున్నాయి, ఇక్కడ రెడ్ కలర్ లైన్, ఇక్కడ A అనే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. దే ఆర్ మీటింగ్ అట్ A అనే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. అదే P పాయింట్ మీద ఇంకో లైన్ డ్రా చేశాను, Q1 R1. ఆ లైన్ సర్కిల్ని Q1 R1 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. మరి Q1 R1కి ఇంటర్సెక్ట్ చేసే ఈ రెడ్ కలర్ లైన్ కనిపిస్తుంది, ఈ రెడ్ కలర్ లైనే మనకు పోలార్ అంటాం. పోలార్ లైన్ ఎందుకంటే మనం ఏం తీసుకున్నా కానీ అన్నీ ఈ లైన్ పైనే వస్తాయి, టాంజెంట్స్ ఇంటర్సెక్ట్ అయ్యేటువంటివి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో లైన్ తీసుకొని డ్రా చేశాను అనుకోండి. ఇఫ్ అగైన్ ఐ విల్ డ్రా అనదర్ లైన్. ఏదో ఇలా ఇంకొక లైన్ తీసుకొని డ్రా చేశాను, P మీదనే వెళ్ళేటట్టు డ్రా చేశాను. దీన్ని కూడా నేను ఏ కలర్ తీసుకుంటా అంటే, ఈ లైన్ని కూడా నేను ఎల్లో కలరే తీసుకుంటాను.
అంటే ఎల్లో అన్నీ కూడా పీ పాయింట్ మీద పాస్ అయ్యాయి. సో ఈ రెండు కూడా ఎక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి, సర్కిల్ పైన 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి కదా. సో లెటర్స్ ఆ పాయింట్స్ని, ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది, ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది, ఎఫ్ అంటాం. దీనికి కొంచెం రీనేమ్ చేసుకుందాం మనము, కొంచెం ఈజీగా ఉండడం కోసమని. Q1 R1 అయిపోయింది కదా. Q2 ఏం తీసుకుంటున్నాను, Q2. అలాగే ఈ పాయింట్కు రీనేమ్ చేస్తున్నాను R2. ఇప్పుడు నేను Qకి Rకి డ్రా చేసిన టాంజెంట్స్ ఇవి ఏవి, ఈ పింక్ కలర్ ఎక్కడున్నాయి, ఈ పాయింట్ దగ్గర ఉన్నాయి. సో నేను ఇప్పుడు నెక్స్ట్ దీన్ని మూవ్ చేశాను అనుకోండి, ఆ 2 లైన్స్ మూవ్ అవుతున్నాయి చూడండి. ఇప్పుడు నేను ఇలా మూవ్ చేశాను, పైకి కొంచెం మూవ్ చేస్తుంటే ఇప్పుడు ఎక్కడ కలుస్తున్నాయి చెప్పండి, ఇది Q1 R1 దగ్గర కలిసాయి చూడండి. ఇప్పుడు అంటే Q1 R1కి ఇప్పుడు ఈ 2 పింక్ కలర్ ఏమవుతాయి, టాంజెంట్స్ అవుతాయి Q1 R1కి. సో ఈ పాయింట్ కూడా ఎక్కడుంది, రెడ్ కలర్ లైన్ పైనే ఉంది. ఎక్కడుంది, రెడ్ కలర్ లైన్ పైన. నాకు ఇప్పుడు ఏంటి, Q2 R2కి సంబంధించి కావాలి అంటే, సో నేను ఇది మూవ్ చేస్తున్నాను. మూవ్ చేస్తే అంటే R2 దగ్గర మూవ్ అవ్వాలి. సో కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు R2 దగ్గర చూడండి చూడండి చూడండి, బాగా చూస్తే కనుక అదే లైన్ పైనే ఉంది, లైన్ పక్కకు పోవట్లేదు. సో ఇలా మనము డ్రా చేసుకుంటూ వెళ్తే చూసారా, ఇప్పుడు Q2 R2 దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి అవే 2 టాంజెంట్స్. కానీ పాయింట్ ఎక్కడ ఉంది, రెడ్ కలర్ లైన్ పైనే ఉంది. Qకి Rకి ఉన్నది కూడా రెడ్ కలర్ లైన్ పైనే ఉంది. అలాగే ఇదండి QR లైన్స్, ఇది రెడ్ కలర్ దానిపైన ఉంది. Q1 R1 కూడా ఎక్కడ ఉన్నాయి, Q1 R1కి గీసిన టాంజెంట్స్ కూడా రెడ్ కలర్ లైన్ పైనే ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. అంటే ఈ రెడ్ కలర్ లైన్ ఏమంటాం అంటే పోలార్ అంటాం. ఈ పోలార్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ లైన్స్ అన్ని ఏంటివి, ఎల్లో కలర్ లైన్స్ అన్ని కూడా పాయింట్ P మీద పాస్ అవుతున్నాయి. సో P అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇట్ ఈజ్ ఎ పోల్ అంటాం, అందుకే దాని P పాయింట్ని పోల్ అంటాం. ఎందుకంటే P పాయింట్ పైన లైన్స్ డ్రా చేసిన లైన్స్ అనమాట ఇవి. QR, Q2 R2, Q1 R1. ఈ QRకి డ్రా చేసిన టాంజెంట్స్ ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. Q1 R1కి డ్రా చేసిన టాంజెంట్స్ కూడా ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇలా ఈ పాయింట్స్ అన్ని ఈ టాంజెంట్స్ అన్ని ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్స్ అన్ని కూడా ఎక్కడ ఉంటాయి, ఈ రెడ్ కలర్ లైన్ పైనే ఉంటాయి అన్నమాట. సో అందుకే ఈ రెడ్ కలర్ లైన్ ఏమంటామంటే పోలార్ అంటాం. రెడ్ కలర్ లైన్ ఏమంటాం, పోలార్ అంటాం. So this is the concept of pole and polar. So equation of polar ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ పోలార్ ఏంటి, ఇందాకే చూసాము. టాంజెంట్ అంటే S1 = 0, కార్డు కూడా ఏమైంది, S1 = 0 అన్నాను. సో ఈ పోలార్ కూడా ఎలా కనిపిస్తుంది, రెడ్ కలర్ లైన్ సర్కిల్కి ఇక్కడ కూడా ఇంటర్సెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది చూడండి సర్కిల్ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ A, ఇదిగో ఇక్కడ F, ఈజీ. సో ఇక్కడ సో ఇది కూడా ఇట్ ఈజ్ నథింగ్ బట్ కార్డ్ అయిపోతుంది కదా, సెకండ్ లైనే కదా. సో దీన్ని కూడా ఏమంటాం, పోలార్ని. ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఏంటో ఈక్వేషన్ ఆఫ్ పోలార్ కూడా సేమ్ అదే అవుతుంది. ఇట్ ఈజ్ ఆల్సో బికమ్ యాజ్ ఈక్వేషన్ ఆఫ్ పోలార్ అంటాం అనమాట. అంటే QR అనేది ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ కదా. సో QR అంటే ఏంటి, కార్డ్ ఏర్పడుతుందా లేదా మనకి. QR లైన్ ఏమంటాం, ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ అంటాం. ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ దేని మీద వెళ్తుంది, పాసింగ్ త్రూ P of x1, y1. ఈ QR అనేది ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ అవ్వడమే కాకుండా QR ఇంకా ఏమవుతుంది, ఈజ్ ఏ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ కూడా అవుతుంది. ఈజ్ ఏ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అట్ A అనే పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ A అనే పాయింట్ ఏమనుకున్నా ఆల్ఫా, బీటా చెప్పాను కదా.
అంటే క్యూకి ఆర్కి టాంజెంట్స్ డ్రా చేస్తే ఆ టాంజెంట్స్ రెండు ఒక పాయింట్ దగ్గర కలుస్తున్నాయి. ఆ పాయింట్ని ఏమంటాము? ఏ అంటాము. ఆ పాయింట్ని ఏమంటాం? ఏ అంటాం. అలా ఆ పాయింట్స్ అన్నీ ఒక లైన్ పైన ఉంటాయి, దాన్నే పోలార్ అంటాము. సో వి నో దట్ ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఏం తెలుసు మనకి? ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఏంటి? S1 = 0. ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఏంటి? S1 = 0. S1 అంటే జనరల్గా ఏం రాస్తాం? పెద్ద ఈక్వేషన్ తీసుకుందాము. S1 అంటే ఏంటి మనకి? x(x1) + y(y1) + g (x + x1) + f (y + y1) + c = 0. కాకపోతే x1, y1 ఇట్ ఈజ్ ఆల్సో పాసింగ్ త్రూ ఆల్ఫా కామా బీటా కదా. సో ఆల్ఫా కామా బీటా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? x ఆల్ఫా y బీటా + g ఆల్ఫా + బీటా + f ఆల్ఫా x + ఆల్ఫా. ఇక్కడ ఏమవుతుంది? x మారట్లేదు, x + x1 ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తుంది, y + బీటా + c = 0. సో సాటిస్ఫై చేస్తుంది. సో ఈ పాయింట్ సాటిస్ఫై చేస్తుంది. ఏ ఆఫ్ ఆల్ఫా కామా బీటా ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది, ఎందుకంటే దానిపైన ఉంది. ఇదే లైన్ మళ్ళీ క్యూఆర్ దేని దగ్గర ఉంది? P(x1, y1) మీద కూడా పాస్ అవుతుంది ఈ లైన్ పైన. సో ఈ రెండింటిపైన సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ S1 = 0 అయినప్పుడు ఇది కూడా ఏమవుతుంది? ఆటోమేటికలీ మనకి ఇది ఈక్వేషన్ ఆఫ్ పోలార్ కదా ఇప్పుడు మనం రాసింది. ఈక్వేషన్ ఆఫ్ పోలార్ ఇట్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ S1 = 0. S1 = 0 ఎందుకంటే అట్ ద పాయింట్ ఎక్కడ? ఏ పాయింట్ దగ్గర? పోల్ ఏంటి ఇక్కడ? P(x1, y1). P(x1, y1) కదా మనం పోల్ అనుకుంటాం ఇక్కడ. అయితే పోలార్ కనుక్కోవడానికి ఈక్వేషన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అన్నా, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ and also equation of polar. అన్నీ కూడా ఏంటివి కనుక్కోవడానికి ఈక్వేషన్ ఫార్ములా S1 = 0. ఇప్పుడు పోల్ అంటే పాయింట్ P(x1, y1) ఈ పాయింట్ కనుక్కోవాలి. x1 ఏమవుతుంది, y1 ఏమవుతుంది, ఆ పాయింట్ కనుక్కోవాలి. సో ఏమవుతుంది? సో లెట్ us టేక్ ఒక లైన్ Lx + my + n = 0. ఈ లైన్ దీనికి పోల్ కనుక్కోవాలి విత్ రెస్పెక్ట్ టు సర్కిల్. ఏ సర్కిల్ తీసుకుంటున్నాను? x² + y² = r². ఈ సర్కిలే తీసుకున్నాను. సో పోల్ కనుక్కోవాలి. ఐ వాంట్ టు ఫైండ్ పోల్ కనుక్కోవాలి ఈ లైన్కి. మనకేం లెట్ పోల్ని ఏమనుకుంటాం? లెట్ నేను కనుక్కోవాల్సిన పోల్ని ఏమనుకున్నా? లెట్ P(x1, y1) బి పోల్ ఆఫ్ ఏ లైన్ యొక్క పోల్ అనుకుంటున్నాం? Lx + my + n = 0. అంటే Lx + my + n = 0 అనేది ఏంటి? ఇక్కడ మనకి పొలార్ అని అర్థం. ఇక్కడ దిస్ మీన్స్ ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ పొలార్ అనమాట. సో దీన్ని ఏమనుకున్నాం? 1. సర్కిల్ ఏమనుకుంటున్నాము? 2 అనుకున్నాం. x² + y² = r²ని. వి నో దట్ మనకేం తెలుసు? పొలార్ ఆఫ్ P విత్ రెస్పెక్ట్ టు సర్కిల్, విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ ఈజ్ ఫార్ములా ఏంటి? S1 = 0. S1 అంటే ఏంటి? x(x1) + y(y1) - r² = 0. ఇదే కదా S1 ఫార్ములా. అంటే ఇచ్చిన సర్కిల్ని S అనుకుంటే S1 నొటేషన్లో ఏమవుతుంది? x(x1) + y(y1) - r² అవుతుంది. సో దీన్ని ఏమనుకుంటున్నాం? థర్డ్ ఈక్వేషన్. మనకు తెలుసు దీన్ని నేను పోల్ అనుకుంటున్నాను. P(x1, y1) దేని యొక్క పోల్ అనుకుంటున్నాను? Lx + my + n = 0 యొక్క పోల్ అనుకుంటున్నాను. నాకు తెలిసిన పొలార్ ఈక్వేషన్ ఏంటి? S1 = 0. సో ఈ రెండు 1 and 3 ఈజ్ నథింగ్ బట్ సేమే కదా ఇక్కడ. ఈక్వేషన్స్ 1 and 3 రిప్రజెంట్ సేమ్ స్ట్రైట్ లైన్స్. Lx అనేది కూడా పోలార్ అంటాము. దానికి పోల్ అంటున్నా కదా పీని. సో పీని విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ S1 = 0. సో ఇది కూడా ఏమంటాము? పోలార్ అని అంటాం. సో ఇది Lx + my + n = 0 కూడా పోలారే, ఇది కూడా పోలారే. సో రిప్రజెంట్ సేమ్ స్ట్రైట్ లైన్స్. రెండు స్ట్రైట్ లైన్స్ సేమ్ అయినప్పుడు మనకు తెలుసు కదా ఎలా రాసుకుంటాం ఈ రెండు లైన్స్ని కంపేర్ చేసుకొని మనము. హౌ డు వి రైట్?
రెండు లైన్స్ని కంపేర్ చేసుకొని ఎక్స్ వై వాల్యూస్ ఒక పాయింట్ని ఎలా రాబడతాం మనము? అంటే నేను ఏ లైన్స్ని కంపేర్ చేస్తున్నా, ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ 0 లైన్ని ఎక్స్ ఎక్స్1 వై వై1 మైనస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0. సో ఏమొస్తుంది? ఎల్ బై ఎక్స్1 ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండు సేమ్ లైన్స్ అయినప్పుడు రెండు ప్యారలల్ అన్నీ ఉంటాయి కదా. ప్యారలల్ అంటే వెనుక ఇలాగే కదా రాసుకునేది, ఎం బై వై1 ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై మైనస్ ఆర్ స్క్వేర్. నాకు కావాల్సింది ఏంటి? x1 y1 కదా. సో ఎల్ బై x1 ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై మైనస్ ఆర్ స్క్వేర్, ఎం బై వై1 ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై మైనస్ ఆర్ స్క్వేర్. దీన్ని కొంచెం సింప్లిఫై చేసుకుంటే మనము ఎన్ x1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ ఎల్ ఆర్ స్క్వేర్. ఎన్ వై1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ ఎం ఆర్ స్క్వేర్. నాకు కావాల్సింది x1 y1. సో x1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎల్ ఆర్ స్క్వేర్ బై ఎన్, y1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎం ఆర్ స్క్వేర్ బై ఎన్. సో దిస్ ఈజ్ ద పోల్. పోల్ కనుక్కోవడానికి ఫార్ములా, పోల్ పి ఆఫ్ x1 కామా y1 ఏమొచ్చినాయి? పాయింట్ మైనస్ ఎల్ ఆర్ స్క్వేర్ బై ఎన్ మైనస్ ఎం ఆర్ స్క్వేర్ బై ఎన్. ఎప్పుడు ఇది? సర్కిల్ సెంటర్ ఆరిజిన్ అయినప్పుడు. ఎప్పుడు? సర్కిల్ యొక్క సెంటర్ ఆరిజిన్ అయినప్పుడు పోల్. మరి సర్కిల్ యొక్క సెంటర్ ఆరిజిన్ కాకుండా మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు పోల్ ఏమవుతుంది? డైరెక్ట్ రాసేస్తున్నాను, నో నీడ్ టు ప్రూవ్. సో పోల్ ఏమవుతుంది? మైనస్ జీ ప్లస్ ఎల్ ఆర్ స్క్వేర్ బై ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ మైనస్ ఎన్ కామా మైనస్ ఎఫ్ ప్లస్ ఎంఆర్ స్క్వేర్ బై ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ మైనస్ ఎన్. దిస్ ఈజ్, ఇది ఎప్పుడు సర్కిల్ జనరల్ ఈక్వేషన్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు పోల్ అనమాట ఇది సర్కిల్. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ పోల్ అండ్ పోలార్. ఈక్వేషన్ ఆఫ్ పోలార్ అన్నా, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అన్నా, ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ అన్నా మనకేంటి? s1 ఈజ్ ఈక్వల్ టు 0. మరి లెంత్ ఆఫ్ టాంజెంట్ అంటే ఏంటి? టాంజెంట్ యొక్క పొడవు. లెంత్ ఆఫ్ టాంజెంట్ వచ్చేసి రూట్ s11. గుర్తుపెట్టిన రూట్ s11. పవర్ ఆఫ్ పీ పాయింట్ యొక్క పవర్, ఇట్ ఈజ్ నథింగ్ బట్ సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్, అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ s11. లెంత్ ఆఫ్ కార్డ్ ఏంటి? లెంత్ ఆఫ్ టాంజెంట్ అదైనప్పుడు కార్డ్ ఏమవుతుంది? కార్డ్ వచ్చేసి √2 ఇంటూ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. ఇంకా ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, కార్డ్, పొలార్ ఇవన్నీ కూడా ఏమవుతాయి? s1 ఈజ్ ఈక్వల్ టు 0. సేమ్ అన్నీ కూడా. ఇది టాపిక్స్ మనం ఇంతవరకు మెయిన్గా డిస్కస్ చేసినది. నెక్స్ట్ విల్ డిస్కస్ కాంజుగేట్ పాయింట్స్ అండ్ లైన్స్. కాంజుగేట్ పాయింట్స్ అండ్ లైన్స్ గురించి డిస్కస్ చేద్దాం మనము. కాంజుగేట్ పాయింట్స్ అండ్ లైన్స్ అంటే ఏం లేదు, పొలార్ పి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద పొలార్ ఆఫ్ పి ఆఫ్ x1 కామా y1, పి ఆఫ్ x1 కామా y1 యొక్క పొలార్ అంటే లైనే కదా అది, విత్ రెస్పెక్ట్ టు ఏదో ఒక సర్కిల్కి ఉంటుంది కదా ఖచ్చితంగా, విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ s ఈజ్ ఈక్వల్ టు 0. దాని యొక్క పొలార్ దేని మీద పాస్ అవుతుందంట? పాసెస్ త్రూ q ఆఫ్ x2 కామా y2. అంటే ఆటోమేటికలీ ఇప్పుడు p ఆఫ్ x1 కామా y1 యొక్క పొలారు ఆ లైన్ q ఆఫ్ x2 కామా y2 మీద పాస్ అవుతుంది. అప్పుడు ఆటోమేటికలీ q ఆఫ్ x2 y2 అంటే పొలార్ ఆఫ్ q ఆఫ్ x2 కామా y2 ఇది కూడా ఏమవుతుంది? పాసెస్ త్రూ దేని మీద పాస్ అవుతుంది? ఆటోమేటికలీ p ఆఫ్ x1 కామా y1 మీద పాస్ అవుతుంది. సో మనం చూసామనుకోండి ఇక్కడ p అనేది ఏంటి? p అనేది ఏంటి? పాయింట్ p వచ్చేసి ఇక్కడ pకి సంబంధించి పొలార్ లైన్ ఏమనుకుంటాం? రెడ్ కలర్దిమ్మా. ఇక్కడ p యొక్క పొలార్ లైన్ ఏంటి? రెడ్ కలర్ది. అలాగే
యొక్క పొలార్ లైన్ ఏంటి? గ్రీన్ కలర్. ఇప్పుడు చూడండి, రెడ్ కలర్ లైన్ దేనిపైన ఉంది? క్యూ మీద వెళ్తుంది. రెడ్ కలర్ లైన్ ఏంటి? పి యొక్క పొలార్ లైన్ అన్నాను. క్యూ యొక్క పొలార్ ఏంటి? గ్రీన్ కలర్. ఈ గ్రీన్ కలర్ లైన్ దేని మీద వెళ్తుంది? పి మీద వెళ్తుంది. ఈ పి పక్కన ఉన్నాయి ఈ బ్లూ కలర్ లైన్స్, స్కై బ్లూ కలర్ లైన్స్, ఇవి టాంజెంట్స్ అనమాట. సర్కిల్ 2 పాయింట్స్ దగ్గర మనకు తెలుసు కదా, ఇందాక చూసాం పొలార్ అంటే కనుక. ఇప్పుడు క్యూ ఈజ్ ఏ పోల్ అనుకుంటే క్యూ యొక్క పొలార్ గ్రీన్ కలర్ది అవుతుంది అంటున్నాము. అంటే ఖచ్చితంగా రెండింటికి అవి ఇంటర్సెక్ట్ అయ్యే టాంజెంట్స్ ఖచ్చితంగా ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యి ఉండాలి? పి దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యి ఉండాలి. ఇప్పుడు నేను ఈ క్యూని మూవ్ చేశాను అనుకోండి, నాకు గ్రీన్ కలర్ లైన్ కదులుతుంది. టాంజెంట్స్ పింక్ కలర్ లైన్స్ అనమాట. ఈ గ్రీన్ కలర్ లైన్ పాసింగ్ త్రూ ద పి అనమాట. ఈ లైన్ పాసింగ్ త్రూ ద పి పైన పాస్ అవుతుంది. పి యొక్క పొలార్ లైన్ ఏంటి? రెడ్ కలర్. ఎందుకంటే రెడ్ కలర్ లైన్ పైన ఉంది ఈ పింక్ కలర్ టాంజెంట్స్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ అనమాట. ఇప్పుడు నేను ఒకవేళ పీని మూవ్ చేశాను, ఇప్పుడు ఏం మూవ్ అవుతుంది? రెడ్ కలర్ లైన్ ఆటోమేటిక్గా అన్నీ ఇక్కడ సో బేస్ అయినాయి. చూడండి, నేను ఇప్పుడు పీని మూవ్ చేస్తున్నాను, అదే లైన్ పైన పీని మూవ్ చేస్తున్నానంటే ఇప్పుడు ఆటోమేటిక్గా పి యొక్క పోలార్ లైన్ రెడ్ కలరు, ఆ రెడ్ కలర్ క్యూ పైన పాస్ అవుతుంది. క్యూ యొక్క పోలార్ లైన్ గ్రీన్ కలరు, అది దేని మీద పాస్ అవుతుంది? పి మీద పాస్ అవుతుంది. సో పోలార్ ఆఫ్ పి క్యూ మీద పాస్ అవుతే పోలార్ ఆఫ్ క్యూ ఆటోమేటిక్గా దేని మీద పాస్ అవుతుంది? పి లైన్ పైన పాస్ అవుతుంది. ఇది మెయిన్. నెక్స్ట్ ఇంకా అంటే అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది? ఇలా ఉన్నప్పుడు ఈక్వేషన్ ఏంటి? సపోజ్ పొలార్ ఆఫ్ పి ఇక్కడ ఏమంటున్నాము? పొలార్ ఆఫ్ పి ఆఫ్ x1, y1 passes through q of x2, y2. పొలార్ ఆఫ్ పి ఈక్వేషన్ ఆఫ్ పొలార్ ఏంటి మనకి? ఈక్వేషన్ ఆఫ్ పొలార్ ఏంటి? S1 = 0. S1 = 0. ఇది ఫస్ట్ ఈక్వేషన్. నేను S అంటే ఇక్కడ ఏం తీసుకుంటున్నాను? x² + y² + 2gx + 2fy + c = 0 నేను తీసుకుంటున్న సర్కిల్ ఈక్వేషన్ ఆఫ్ పొలార్ ఆఫ్ పి. నేను పి రాశాను ఆఫ్ పి. S1 = 0. S1 అంటే ఏమవుతుంది? x(x1) + y(y1) + g × x + x1 + f × y + y1 + c = 0. ఇది S1 = 0 లైన్. ఈ ఈక్వేషన్ ఆఫ్ పొలార్ ఆఫ్ పి దేని మీద పాస్ అవుతుంది? పాసెస్ త్రూ, ఈ లైన్ దేని మీద పాస్ అవుతుంది? ఇట్ పాసెస్ త్రూ q of x2, y2. q of x2, y2 అంటే ఈ లైన్ x2, y2 మీద పాస్ అవుతుంది. అంటే x2, y2 ఈ లైన్ సాటిస్ఫై చేస్తుందని కదా అర్థం. అంటే సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇన్ ద ప్లేస్ ఆఫ్ x, x2, ఇన్ ద ప్లేస్ ఆఫ్ y, y2. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? x1, x2 + y1, y2 + g × x1 + x2 + f × y1 + y2 + c = 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏమంటే x1, x2, y1, y2, x1, x2 అని వచ్చింది కదా. సో ఇది సర్కిల్ నొటేషన్ రూపంలో ఏం రాస్తాం? S12 = 0. S12 = 0. దీన్నే మనము కాంజుగేట్ అంటాం. కాంజుగేట్ పాయింట్స్ యొక్క లైన్ అనమాట. కాంజుగేట్ పాయింట్స్ యొక్క లైన్ కండిషన్ అని కూడా చెప్పొచ్చు. కండిషన్ ఫర్ ద కాంజుగేట్ పాయింట్స్ ఏంటి అంటే S12 = 0. నేను మరి కాంజుగేట్ పాయింట్స్ అంటే ఏం డెఫినేషన్ ఏం చెప్పలేదు కదా. కాంజుగేట్ పాయింట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. డెఫినేషన్ ఏంటంటే సింపుల్. ఇందాక మనం ఏదైతే అనుకున్నాం అదే. 2 పాయింట్స్ ఉంటాయి P అండ్ Q ఆర్ సెయిడ్ టు బి కాంజుగేట్. 2 పాయింట్స్ని కాంజుగేట్ పాయింట్స్ అని ఎప్పుడు అంటామంటే ఒక సర్కిల్కి సంబంధించి విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ S = 0 ఇఫ్ Q లైస్ ఆన్ ద పొలార్ ఆఫ్ P లేదా ఇఫ్ P లైస్ ఆన్ ద పొలార్ ఆఫ్ Q. P అనే పాయింట్ పొలార్ ఆఫ్ Q పైన లైస్ అయినా లేదా Q అనే పాయింట్ లైస్ ఆన్ పొలార్ ఆఫ్ P అంటే పొలార్ అంటే లైనే కదా. పొలార్ ఆఫ్ P పైన లైస్ అయినా అప్పుడు ఆ PQ పాయింట్స్ని ఏమంటామంటే కాంజుగేట్ పాయింట్స్ అంటాము. కాంజుగేట్ పాయింట్స్ ఏ లైన్స్ పైన అయితే ఉన్నాయో ఆ 2 పొలార్స్ని ఏమంటామంటే కాంజుగేట్ లైన్స్ అంటాము. యూ కెన్ కాల్ దెమ్ యాజ్ కాంజుగేట్ లైన్స్. కండిషన్ ఏంటి? కాంజుగేట్ పాయింట్స్ అవునా కాదా చెక్ చేసుకోవడానికి S12 = 0. S12 = 0.
ఇప్పుడు 2 లైన్స్ కాంజుగేట్ అన్నాము అంటే కనుక 2 లైన్స్ ఆర్ సెయిడ్ టు బి కాంజుగేట్. నేను ఎలాంటి ప్రూఫ్ చేయట్లేదు దీనికి, జస్ట్ ఎక్స్ప్లెయిన్ మాత్రం ఊరికే చెప్పేస్తాను. ఎందుకంటే ఇప్పటికీ చాలా ఎక్కువైపోయింది. సో జస్ట్ ఊరికే మనకి ఇది ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. 2 లైన్స్ ఆర్ దే, ఒకటి L1x ప్లస్ M1y ప్లస్ N1 = 0, L2x ప్లస్ M2y ప్లస్ N2 = 0. ఈ 2 లైన్స్ కాంజుగేట్ అని ఇస్తున్నాడు. దీస్ 2 లైన్స్ ఆర్ కాంజుగేట్ లైన్స్. అంటే దీని మీద పాస్ అయ్యే పాయింట్ P అనుకుంటే, దీని మీద పాస్ అయ్యే పాయింట్ Q అనుకుంటే, P లైస్ ఆన్ పొలార్ ఆఫ్ Q, Q లైస్ ఆన్ పొలార్ ఆఫ్ P. ఇది పొలార్ లైన్ ఆఫ్ P అనుకుందాం, ఇది పొలార్ లైన్ ఆఫ్ Q అనుకుంటున్నాం అనమాట. అందుకని ఈ 2 లైన్స్ని ఏమంటాం? కాంజుగేట్ లైన్స్ అంటాము. 2 కాంజుగేట్ లైన్స్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్. ఏ సర్కిల్ తీసుకుంటున్నా అంటే సెంటర్ ఆరిజిన్ అయ్యే సర్కిల్ని తీసుకుంటున్నాను. దెన్ కండిషన్ ఏంటంటే, ఫస్ట్ కండిషన్ ఏంటంటే R² ఇంటూ L1 L2 ప్లస్ M1 M2 = N1 N2. దిస్ ఈజ్ ద కండిషన్. ఇఫ్ 2 లైన్స్ ఆర్ కాంజుగేట్, దెన్ వాట్ ఈస్ ద కండిషన్? R² ఇంటూ L1 L2 ప్లస్ M1 M2 = N1 N2. ఎప్పుడు సర్కిల్ ఆరిజిన్, సెంటర్ యొక్క సర్కిల్ యొక్క సెంటర్ ఆరిజిన్ అయినప్పుడు. అలా కాకుండా సేమ్ ఇవే లైన్స్ ఈ 2 లైన్స్ కాంజుగేట్ అయినాయి. కాంజుగేట్ లైన్స్ విత్ రెస్పెక్ట్ టు ఏ సర్కిల్ తీసుకుంటున్నాను ఇక్కడ? విత్ రెస్పెక్ట్ టు పెద్ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c = 0. దెన్ అప్పుడు కండిషన్ ఏమవుతుంది? కండిషన్ ఏంటంటే R² ఇంటూ L1 L2 ప్లస్ M1 M2 = L1g ప్లస్ M1f మైనస్ N1 ఇంటూ L2g ప్లస్ M2f మైనస్ N2. అంటే అక్కడ సెంటర్ 0, 0 కాబట్టి g ప్లేస్లో f ప్లేస్లో ఏమైంటే 0 అయిపోయి ఈ 2 మిగిలింటాయి. మైనస్ N1 ఇంటూ మైనస్ N2 ఏమవుతుంది? N1 N2 అవుతుంది. సో దీస్ ఆర్ ద, ఇఫ్ 2 లైన్స్ ఆర్ కాంజుగేట్ లైన్స్ విత్ రెస్పెక్ట్ టు ద గివెన్ సర్కిల్, దెన్ దీస్ ఆర్ ద కండిషన్స్ అనమాట. సర్కిల్ని బట్టి ఉంటుంది మనకి. నెక్స్ట్ టాపిక్ ఇన్వర్స్ పాయింట్స్. నెక్స్ట్ ఏం చూద్దాము? ఇన్వర్స్. ఇప్పుడు ఇన్వర్స్ తీసుకున్నా ఇక్కడ నేను. లెట్ సి బి ద సెంటర్. ఇక్కడ సెంటర్ ఏంటి? సి. సెంటర్ ఏంటి? సి. అయితే ఏం తీసుకున్నాను? ఆరిజిన్గా తీసుకున్నాను. ఇక్కడ సెంటర్ ఏం తీసుకున్నాను? ఆరిజిన్గా తీసుకున్నాను. బి ద సెంటర్, ఆర్ బి ద రేడియస్ అనమాట. ఆర్ బి ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. దిస్ ఈ పింక్ కలర్ సర్కిల్ యొక్క రేడియస్ అనుకుంటాము. 2 పాయింట్స్ P అండ్ Q. ఇక్కడ PQ అనే 2 పాయింట్స్ కనిపిస్తున్నాయి మీకు. ఈ రెండు PQ పాయింట్స్ ఇన్వర్స్ పాయింట్స్ అంటాం. ఎందుకంటామంటే PQని ఇన్వర్స్ పాయింట్స్ ఎందుకంటాము అంటే విత్ రెస్పెక్ట్ టు దిస్ గివెన్ సర్కిల్, ఈ పింక్ కలర్ సర్కిల్కి ఈ 2 పాయింట్స్ ఇన్వర్స్ పాయింట్స్ అవుతాయి. ఎందుకు అవుతాయి అంటే ఇక్కడ సెంటర్ C, P, Q ఈ 3 ఎలా ఉన్నాయి? ఒకే లైన్ పైన ఉన్నాయి. చూడండి, దే లైస్ ఆన్ ద సేమ్ లైన్. అంటే ఈ 3 పాయింట్స్ ఏమంటాం? కొలీనియర్ పాయింట్స్ అంటాం కదా. ఇలా 3 పాయింట్స్ సెంటర్, ఆ 2 పాయింట్స్ PQ పాయింట్స్ 3 ఒకే లైన్ పైన ఉండి సెంటర్కి ఒకే సైడ్ ఉండాలి. సెంటర్కి ఆ 2 పాయింట్స్ ఒకే సైడ్ ఉండాలి. అంటే PQ ఒకే సైడ్కి ఉండాలి. అలా ఉంటే ఈ 2 పాయింట్స్ని ఏమంటాము? ఇన్వర్స్ పాయింట్స్ ఆఫ్ దట్ సర్కిల్. ఆ సర్కిల్ యొక్క ఇన్వర్స్ పాయింట్స్ అంటాము. కండిషన్ ఏంటి అంటే కనుక CP ఇంటూ CQ = R². CP ఇంటూ CQ = R². అది చూద్దాం మనం ఇప్పుడు. ఇన్వర్స్ పాయింట్స్ యొక్క కండిషన్స్ చూద్దాం మనము. అంటే CP ఇంటూ CQ = R² అని ఎందుకు అంటున్నా అంటే మనం ముందు దాంట్లో డయాగ్రామ్ చూసామంటే CP ఏమన్నాను? సెంటర్ ఏం తీసుకున్నా? 0, 0. Pని ఏమనుకుంటున్నాను? x1, y1 అనుకుంటున్నానమ్మా. Pని ఏమనుకున్నా? x1, y1. CP అంటే డిస్టెన్స్ ఏమవుతుంది? √y1 x1 - 0² ప్లస్ y1 - 0²
అంటే ఇట్ విల్ బికమ్ రూట్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. ఇది సిపి. నెక్స్ట్ సిక్యూ అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ పర్పెండికులర్. దీనికి ఉంది చూడండి ఇక్కడ, ఈ లైన్ ఖచ్చితంగా ఎలా ఉంటుందంటే ఈ లైన్కి పర్పెండికులర్గా ఉంటుంది. సో అంటే సిక్యూ ఈజ్ నథింగ్ బట్ పర్పెండికులర్ అనమాట. నేను ఈ లైన్ని మూవ్ చేశాను అనుకోండి, ఈ సిక్యూ అనేది ఎలా ఉంటుంది, ఈ లైన్కి పర్పెండికులర్ అనమాట. చూడండి, ఈ లైన్కి పర్పెండికులర్గా కనిపిస్తుంటుంది అనమాట. సో పర్పెండికులర్ డిస్టెన్స్ సిక్యూ ఈజ్ నథింగ్ బట్ పర్పెండికులర్ డిస్టెన్స్ టు దిస్ లైన్. ఈ లైన్కి ఏ లైన్ పీ మీద ఇక్కడ పాస్ అయ్యి ఈ లైన్కి అనమాట. అంటే ఈ స్కై బ్లూ కలర్ లైన్కి సిక్యూ అనేది ఎలా ఉంటుంది, సింపుల్గా చెప్పాలంటే ఈ స్కై బ్లూ కలర్ ఏంటంటే పొలార్ ఆఫ్ పి అమ్మ. పి యొక్క పొలార్ చూడండి, ఇది పొలార్ లైన్ అనమాట. పి యొక్క పొలార్ లైన్. ఈ పొలార్ లైన్కి ఈ సిక్యూ అనేది ఎలా ఉంటుంది, పర్పెండికులర్గా ఉంటుంది. సో పొలార్ లైన్ అంటే మనకి ఏ రూపంలో ఉంటుంది, S1 = 0 కదా పొలార్ లైన్ అంటే మనకి. S1 = 0 కదా పొలార్ ఈక్వేషన్ ఆఫ్ పొలార్ లైన్ అంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ S1 = 0 కదా పొలార్ లైన్ అంటే. S1 = 0 అంటే నోటేషన్ రూపంలో ఎలా రాస్తాం మనము, x(x1) ప్లస్ y(y1) మైనస్ r². ఎందుకు ఇది రాసుకున్నాను నేను, సెంటర్ 0,0 కదా తీసుకుంది. సో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమవుతుంది, x² ప్లస్ y² మైనస్ r² = 0. ఈక్వేషన్ ఆఫ్ పొలార్ లైన్ ఏంటి ఇక్కడ, పి యొక్క పొలార్ లైన్ కదా. నేను పొలార్ లైన్కి సిక్యూ అనేది ఎలా ఉంటుంది, పర్పెండికులర్గా ఉంటుంది అంటున్నాను. ఇట్ ఈజ్ నథింగ్ బట్ పర్పెండికులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ 0,0 to the line to the polar of P. Polar of P ఏంటి ఇక్కడ మనకి, x(x1) ప్లస్ y(y1) మైనస్ r² = 0. ఈ ఈక్వేషన్కి పర్పెండికులర్ అంటే సిక్యూ ఏమవుతుంది అప్పుడు, సెంటర్ 0,0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 × x1 ప్లస్ 0 × y1 మైనస్ r² బై రూట్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. x1 స్క్వేర్ ప్లస్ అంటే ఇట్ ఈజ్ బికమ్ r² బై రూట్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. ఇప్పుడు సిపి ఇంటూ సిక్యూ కనుక్కోవాలి. ఇన్వర్స్ పాయింట్ కదా, సిపి ఇంటూ సిక్యూ. సిపి అంటే ఏంటి, రూట్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. సిక్యూ అంటే ఏంటి, r² బై రూట్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. క్యాన్సిల్ అయిపోతుంది, ఏం మిగులుతుంది, r². దేర్ఫోర్ సిపి ఇంటూ సిక్యూ = r². ఇలా ఉంటే కనుక PQ పాయింట్స్ ఏమంటాము, ఇన్వర్స్ పాయింట్స్ అని చెప్తాం. దిస్ ఈజ్ ద కండిషన్ టు సే ఇన్వర్స్ పాయింట్స్ అనమాట. ఇది టాపిక్. ఇంకా లాస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఉంది 7 మార్క్స్ పైన, రిలేటివ్ పొజిషన్ ఆఫ్ 2 సర్కిల్స్. అది కూడా డిస్కస్ చేసేసుకుందాం.